సోమిరెడ్డి కేసు విచిత్రమైంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదంట. మళ్ళీ జనవరిలో మంగళగిరి సిఐడికి ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలలో ఉన్నారు. కాకానిని సబ్ జైలుకు తరలించే విధానం చూస్తే టెర్రరిస్ట్ ను తీసుకొచ్చినట్లు తీసుకొచ్చారు. కాకాని కారు చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు. డిఎస్పీ కోర్టులోకి అడ్వకేట్లను కూడా వెళ్లనివ్వలేదు. ఇలాంటి నిర్బంధాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణం. రాజకీయ కక్షతోనే సోమిరెడ్డి కేసు పెట్టించాడు. కాకానిని ఇబ్బంది పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం. కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. యాంకర్ గా ఉన్న కొమ్మినేని వాదించలేదని కేసు పెట్టారు. ఎవరిని అరెస్ట్ చేసినా 2 నెలలు బయటకు రానియకుండా చేస్తున్నారు. డెడ్ బాడీ దొరికితే 307 కేసులు కూడా పెడతారు. అధికారం ఉంటే తప్పుడు కేసులు పెడతారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఒక కేసులో పీటీ వారెంట్ తీసుకొని గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా విచిత్రమైన కేసు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు నేరం జరిగింది ఇప్పుడు అంటే వాళ్ళ ప్రకారమే, నేను చెప్పేది కాదు. 2022 మార్చిలో జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మార్పింగ్ ఫోటోలు పెట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేశాడు అనేది దీనిలో వారు చెప్పినటువంటి నేరం. ఇప్పుడు ఇది 2022 మార్చిలో, అప్పుడు వారు కంప్లైంట్ ఇచ్చారట, కానీ యాక్షన్ తీసుకోలేదట. అందువల్ల మళ్ళా తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు అదే వ్యక్తులు. అప్పుడు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత వేరే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో వారి రిమాండ్ లో ఉండగా ఈ కేసు నెంబర్ ఇది కూడా ఎవరికి ఇచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐడికి ఇచ్చారు. ఈ కేసు కంప్లైంట్ కూడా డైరెక్ట్ గా జనరల్ ఆఫీస్ కి ఇక్కడికి ఇచ్చారు. అందువల్ల ఈ పరిధిలోకి రావటం వల్ల ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. దీని మీద 153A 5052 120B ఐపీసీల మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇవాళ పీటీ వారెంట్ మీద వారిని తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు, మళ్ళీ తీసుకువెళ్ళిపోయారు. బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాం మేము. ఎంత దారుణం అంటే, నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో కాస్తో కోస్తో న్యాయవాదులతోనూ న్యాయవాది వృత్తితోనూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటటువంటి తీరు ఎలా ఉందంటే, ఒక కసబుని తీసుకొస్తారే, ఒక టెర్రరిస్ట్ తీసుకొస్తారే, పాకిస్తాన్ టెర్రరిస్ట్, ఐఎస్ఐ టెర్రరిస్ట్ తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారు. ఎవరిని కలవనివ్వరు, చుట్టూరా పోలీసులు ఉంటుంటారు, కారులో కూర్చోబెడతారు. చివరికి ఏంటంటే, ఇందాక మేము కోర్టు హాల్లోకి వెళ్తుంటే కోర్టు హాల్లోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డగించారు, న్యాయవాదులు వెళ్ళకుండా అడ్డగించారు. ఏంటి నాకు అర్థం కాల. ఈ సిస్టమ్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసు రాజ్యం నడుస్తా ఉందా ఇక్కడ? మిలిటరీ పరిపాలన నడుస్తా ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు కాకాని గోవర్ధన్ దానికి ఆ డిఎస్పీ గారు ఒక ఆయన హనుమంత ఎవరో మరి ఆయన వచ్చి అడ్డం పడ్డాడు, గేట్ నుంచున్నాడు. ప్లేడర్ ఇట్లా ఒక ఆయన ఏడికి లేడా ప్లేడరు, ఈయన ఈ ప్లేడర్ గారు లోపలికి వెళ్తుంటే నువ్వు ప్లేడర్ వల్ల లెక్కింది అంటాడు ఆయన. ఆయనకే సంబంధం కోర్టు దగ్గర? లీడరే కాదు, కామన్ మ్యాన్ ఆల్సో కెన్ ఎంటర్ ఇన్ టు ది కోర్ట్ అండ్ హీ కెన్ అబ్జర్వ్ ది ప్రొసీడింగ్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. పాకిస్తాన్ లాగానో లేకపోతే దుబాయ్ లాగానో శిక్ష వేయటం కాదు, పబ్లిక్ కోర్టులో విచారణ జరిగితే వేస్తారు. దానికి పోలీసు వారు కోర్టు చుట్టూరా బందోబస్తు చేసేసి ఎవరిని వెళ్ళనిపోకుండా, కనీసం హాయని కూడా మేము చెప్పకోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ విధంగా నిర్బంధించేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనకి వచ్చాయి. ఏడవి కాదులే, ఎందుకంటే మనకి 11 మందిని సస్పెండ్ చేశారు కదా, అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు. రాంబాబు గారితో హాయ్ అంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారో అనేటువంటి ఏంటి వాతావరణం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది. ఇదంతా కూడా అక్కడ ఉన్న కేసులు కానీ ఈ కేసులు కానీ, ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రైవల్ కదా, ఆయనకి పవర్ అధికారంలో
అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాదు, మీరు చూశారుగా సాక్షిలో డిబేట్ జరిగితే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మంగళగిరి కోర్టులో బహుశా రిమాండ్ ఇస్తారనుకుంటా. ఇంకా ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఆయన మీద ఏం కేసు పెట్టారు తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అమరావతి మీద ఎవరో కృష్ణరావు గారి ఆయన ఒక కామెంట్ చేస్తే యాంకర్ గా ఉన్న ఈయన దాన్ని నివారించలేదనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారండి. ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని మిస్యూజ్ చేస్తుందో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఎందుకంటే ఆ ఒక్క సెక్షన్ వేస్తేనే బెయిల్ రాదు, కరోనా సెక్షన్ బెయిల్ వస్తుంది. అందుకని ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వేస్తారు. సంబంధం లేదు, ఎస్సీని కానీ ఎస్టీని కానీ ఎవరిని దూషించినటువంటి సందర్భం లేదు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా లేదు, పడిచిన ఎఫ్ఐఆర్లో కూడా. కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఎస్సీకి అది ఇప్పించారు. అందువల్ల కంప్లైంట్ ఇస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది అనేటువంటి భావన తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఆపలేయాలి, కనీసం 2 నెలలు బయట రాకుండా నిర్బంధించాలి. ఏంటిది నాకు అర్థం కాదు. టెర్రరిస్టులు మేమంతా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమన్నా టెర్రరిస్టా? మేమన్నా టెర్రరిస్టువా? లేదా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏమన్నా టెర్రరిస్టా? కాకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఆపలేస్తారు. భయపడతావా? ఇంత దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారా? 307 కూడా పెడుతున్నారు. ఎందుకంటే డెడ్ బాడీలు దొరకకుండా, ఎక్కడ డెడ్ బాడీ దొరికిందనుకో ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకుని అమ్మడరామ పేరు చెప్పండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్పండి అని వాళ్ళ చేత కూడా ఎఫ్ఐఆర్ రాపిచ్చి మమ్మల్ని కూడా 302 కేసుల్లో పెట్టేటటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఆఫర్ ది జస్టిఫైబుల్. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. మేము చాలాసార్లు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లేకపోవచ్చు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నెక్స్ట్ ఎలక్షన్లు కావచ్చు. ఏంటిది? ఒకరు అధికారంలో ఉంటే అధికారంలో లేని వాళ్ళని, ప్రత్యర్థుల్ని ఫాల్స్ కేసెస్ పెట్టి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి, 307 పెట్టి, 302 పెట్టి లోపల పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఏమంత సమంజసమైనటువంటి అంశమో రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా ఏ సెక్షన్ పెడితే సెక్షన్ పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలి, మంచి పోస్టింగ్లు కావాలి. చాలా మంది పాపం బాబు ఇట్లాంటి కేసులు మేము పెట్టలేము అని వెళ్ళిపోయారు, బీఆర్లకు వెళ్ళిపోయారు. ఇలాంటి కేసులు మేము పెడతాం అని వచ్చిన వాళ్ళు మాత్రం మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా కేసులు పెట్టేటటువంటి పోలీసు అధికారులకి కాకి చొక్కా వేసుకుని లోపల పచ్చ చొక్కా వేసుకునే పోలీసు అధికారులకు మాత్రం మంచి పోస్టింగ్లు ఇచ్చి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కలకాలం ఇది కొనసాగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు, పోలీసు యంత్రాంగం మిస్బిహేవ్ చేస్తుంది, కోర్టులు సైతం పోలీసులు చుట్టూ నుంచునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ సాంప్రదాయం రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని, తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.